సంగారెడ్డి జిల్లా పటంచెరు పారిశ్రామిక వాడలోని కర్దనూర్ గ్రామ పరిధిలో ఎంఎస్ఎన్ యూనిట్ 2లో విషవాయువు విడుదలై ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రియాక్టర్లో ప్రాణాంతకమైన గ్యాస్ లీక్ అవడంతో ఘటనా స్థలంలో ఉన్న ప్రొడక్షన్ సూపర్వైజర్ జగదీశ్వర్ మరో ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించేలోపే జగదీశ్వర్ మృతి చెందారు. యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఈ ఘాతుకం జరిగిందని, యాజమాన్యమే దీనికి పూర్తి బాధ్యత వహించి మృతిని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సిఐటియు జిల్లా నాయకుడు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ జగదీష్ అనే ఎంప్లాయీ చనిపోయినట్టు, అదేవిధంగా మరో ఇద్దరు కార్మికులకు తీవ్రమైనటువంటి అస్తవ్యస్తత గురైనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏమాత్రం కూడా బయటి వ్యక్తులకు తెలియకుండా హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్స చేయిస్తున్నామని చెప్పి, ప్రమాదం జరిగినా కూడా హార్ట్ అటాక్లో చనిపోయాడని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది గతంలో కూడా అనేక సందర్భాల్లో ఎంఎస్ఎన్ అనేక యూనిట్లలో కూడా ఇది జరుగుతూ ఉన్నది. అది రుద్రారం యూనిట్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, అనేక ప్రాంతాల్లో కూడా తీవ్రమైనటువంటి కార్మికులకు మరణించినా కూడా బయటికి చెప్పకుండా వాళ్ళ కుటుంబాలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ యొక్క ఫ్యాక్టరీ చట్టాలను కూడా ఉల్లంఘించి యాజమాన్యం చేస్తున్న దాన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అతనికి చనిపోయినటువంటి కుటుంబానికి 50 లక్షల